యాడలేని సరుకు ఇన్నే ఉంది మా లే అన్న ఇది వైట్ అన్నా నూకు 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 అమ్మ మమ్మీ మమ్మీ డాడీ బిడ్డాడే ఏం పేరు సిద్ధు అన్న నువ్వు అన్నట్టు కొట్టుకున్నా పాస్ అయిపోయినా పాస్ అయిపోయినా ఏది బెట ఇంటనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సూపర్ ఒకటి అదే బెల్ట్ దిగిరా ఫస్ట్ బెల్ట్ దిగిరా ఇటు స్కూల్ ఏమైనా వచ్చింది ఎట్లా కొట్టాలి మరి మీలో ఎంతమంది కాలేజ్ బంకోటి వచ్చిన కింద కమెంట్లో మెన్షన్ చేయాలి పిల్లలు ఇగో వీళ్ళందరూ కాలేజ్ ఎగరంగా వచ్చిర్రు అదే మొత్తం సగరాల బ్యాచ్ వచ్చింది నాయన మంచిగా చదువుకోరు ఏమంటారు కాలేజీ బంకోటకూరి మంచిగా చదువుకోరు మంచిగా చదువుకోరు రా పెళ్ళిళ్ళు కావాలి రే లేకపోతే రే నైస్ ఏం పేరు శశాంక్ వాయమ్మో ఓ నాయన coming and fucking away, baby. Bro. Aztec Quantum Esports, baby. ప్యాకప్ అయిపోయింది ఇంకా నయం మన వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాడు సరిపోయింది ఇక్కడ పర్మిషన్ తీసుకోపోతే నాకు పొట్టకాయలు ప్యాక్ అవుతుంది పొట్టకాయలు అజ్జా అయిపోయింది పోయి సో మన వాళ్ళు ఎక్కువ వచ్చేసారు క్రౌడ్ మనం 100 మంది అనుకుంటే ఆల్రెడీ 300 మంది ఉన్నారు ఇంకెక్కువ వస్తారు సో అయ్యా మొత్తం చేస్తున్నాయా పైన కలుగుతాం సో ఫ్రెండ్స్ మేమైతే చూస్తారా ఎంట్రన్స్ ఉన్నాము మన వాళ్ళు అస్సలు అవుతాయి లిఫ్ట్ లోపల పోతున్నాం మేము పోలీసులు పైకి వాయమ్మ ఓర్ నాయనో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే కాలేజ్ ఎక్కడికి వచ్చారు మంచిగా చదువుకోరు ఏమంటారా హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఎట్లరు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ సైనిక్ పురి మీటప్కి అయితే వెళ్తున్నాం మనము క్వాంటమ్ ఎరీనా గేమింగ్ జోన్కి అయితే వెళ్తున్నాం మనము సో మేమైతే సైనిక్ పురికి వెళ్తున్నాం డిఫెన్స్ కాలనీలో ఉన్నాం మేము ఎగ్జాక్ట్లీ నేను శ్రీకాంత్ లయన్ నంద రాజేష్ అన్న ఇట్ సైడ్ అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ మితిక్ కూడా ఉన్నాడు సో మేమైతే ఆన్ ద వే మొత్తం క్లియర్ ఉంది స్కై సో చూసే ఇప్పుడైతే మేము డిఫెన్స్ ఏరియాలో అవుతున్నాం లోపలికి వెళ్ళిపోతాం చూస్తారు కదా ఎంత గ్రీనరీ ఉంది చూడు డిఫెన్స్ ఏరియాలో మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ ఫుల్ ప్లెజెంట్గా ఉంది ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది యాక్చువల్లీ మెయిన్ డిఫెన్స్ ఏరియాలో ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది ఇక్కడ ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉండదు సో వీఆర్ ఆన్ ద వే సో మరి అక్కడైతే మరి ఎంతమంది వెయిట్ చేస్తారు ఏంది నాకైతే తెలియదు ఇక వాడికి పోయినాక మన వాళ్ళు కెమెరా పట్టుకొని చెక్అవుట్ చేస్తారు ఇక సో ఫ్రెండ్స్ మేమైతే సైనిక్ పురికి వచ్చేసాం చూస్తారు కదా మొత్తం ఇక సైనిక్ పురి ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది రైట్ సైడ్ వెళ్ళాలి యాక్చువల్లీ మనము సో ఆల్రెడీ మన వాళ్ళు బాగానే ఉంటారంట ఆడ మరి ఇక చూడాలి మరి ముందరికి వెళ్తే మనకు తెలుస్తుంది ఎంతమంది ఏందని సో ముందర బిల్డింగ్ అనిపిస్తుంది క్వాంటమ్ గేమింగ్ సెంటర్ చూస్తారు కదా అదే అనమాట అది యాక్చువల్లీ 3rd ఫ్లోర్ ఉన్నట్టుంది సో మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది ఇప్పుడు నాకు కూడా జామ్ అయిపోయేటట్టుంది ముంగట చూద్దాం అమ్మ మొత్తం జుంపాల బ్యాచ్ ఉంది సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మన వాళ్ళు వాహమ్మ ఇక నాకు లెఫ్ట్ అయ్యా కార్లో కాదు మన చేత్తో హాయ్ బిడా హాయ్ నైస్ కలుద్దాం పైన కలుద్దాం అందరం పైకి పోయినాక మన వాళ్ళు పైకి వస్తారు ఇంటలేరు మన వాళ్ళు అస్సలు ఇంటలేరు పైన కలుద్దాం సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి మేమైతే క్వాంటమ్ ఏరియా గేమింగ్ జోన్కి అయితే వచ్చేసాం మేము చూస్తారు కదా సో క్వాంటమ్ ఏరియా గేమింగ్ జోన్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 4th ఫ్లోర్లో ఉంది మేమైతే ఎగ్జాక్ట్లీ ఎంట్రన్స్లో ఉన్నాం ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్తాం అండ్ గౌతమ్ నైస్ టు మీట్ యూ Thank you for coming, Anna. Thank you so much. మీ పేరు శరణ్ నైస్ టు మీట్ యూ మీకు కూడా Anup. Hi, Ari. Hi, Anup. Nice to meet you. Anna.
Thank you. So congratulations for Gautam and also Charan and also Anup, its team. And so for the new startup, వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్లీ రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నా. 3 cheers round of applause, baby! వాయమ్మ ఓర్ నాయనో. సో మనకి ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే రిసెప్షన్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడేమో ఒక సిమ్యులేటర్ ప్రెసింగ్ ఒక సిమ్యులేటర్ పెట్టాం ఇక్కడ. ఓకే, ఇది సిమ్యులేటర్. ఓకే, నైస్. ఇది ఎట్లా అంటే ఇప్పుడు తర్వాత పైన ఫ్లోర్ కూడా మనం ఎక్స్పాన్షన్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు 20 సిస్టమ్స్ వచ్చేస్తాయి. సో ఇలాగ 5 5 5 5 మొత్తం చూసుకుని అయితే మనకి కంప్లీట్గా ఇక్కడ 5 ఇక్కడ 5 ప్లస్ అక్కడ 5 అక్కడ 5 సో టోటల్ 20 బీచ్ పీసీ మొత్తం ఒటకాయల పీసీలే ఒటకాయలు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా లైక్ డిజైన్ చేసారు మొత్తం ప్లేసింగ్ కూడా. ఏంటంటే మనకి జనరల్ హైదరాబాద్ బెంచ్ మార్క్ సెట్ చేద్దామని ఇంటీరియర్ జనరల్ ఏమన్నా కూడా కెఫే అనే కాకుండా కెఫే ప్లస్ గేమింగ్ రెండు కలిపి అవుట్కమ్ ఇద్దామని చెప్పి మొత్తం ప్రీమియం హోటల్ చైర్స్ అంటే మొత్తం ఇక్కడ. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా 20 మెంబర్స్ కూర్చొని ల్యాండ్ కూడా ఆడుకోవచ్చు. మనం పక్కన మనం ఫ్రెండ్స్తో కూర్చొని కంప్లీట్గా ఆన్లైన్ ఆడుకోవచ్చు. భయంకరంగా ఉంటుంది. పక్కనే మన ఎదురుగానే మన ఫ్రెండ్ ఉంటాడు, మల్టీప్లేయర్ ఆడుతుంటే మెంటల్ కోమానే. ఇంకా లైక్ 10+10 20 మెంబర్స్ అయితే ఇంకా భయంకరంగా ఎంజాయ్ చేయొచ్చు. వార్జోన్ ఆడితే ఇక మెంటల్ ఇక కోమానే. ఇక యాక్చువల్లీ మెయిన్ చెప్పాలంటే లైక్ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్. మనం ఏదో బీచ్ పీసీ ఉంది కదా అక్కడ కూర్చొని ఆడడం అది ఇంపార్టెంట్ కాదు. మనం కూర్చున్న సరౌండింగ్స్ అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. అంబియన్స్ కూడా ఎట్లా ఉందని చూడాలా. సో అంబియన్స్ చూసుకోవచ్చు, మామూలుగా లేదు అసలు. ఆ వైబ్ క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ గేమింగ్ వైబ్ అనేది క్రియేట్ చేస్తుంది, చూస్తారు కదా. సో ఫ్రెండ్స్ మనకి ఈ సైడ్లో చూసినట్టయితే కంప్లీట్గా 4 ప్లే స్టేషన్స్. ఇది ప్యానల్ కూడా నాకు తెలిసి 65 ఇంచెస్ ప్యానల్. కంప్లీట్గా PS5 అంటారు బాబు, నార్మల్గా లేదు. సో ఇక్కడ ఇద్దరు లైక్ మల్టీప్లేయర్ ఆడితే ఇంకా మనకు నచ్చినట్టు ప్లేయర్స్ని డిజైన్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ 4 ప్లే స్టేషన్స్ అవుతున్నాయి కంప్లీట్గా PS5. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్గా ప్రొజెక్టర్ కూడా ఉంది. లైక్ మనకి మామూలుగా IPL కానీ ఇట్లా క్రికెట్ మ్యాచెస్ కానీ సంథింగ్ ఏదైనా లైక్ టీవీ బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి కదా, అవేమో చూడాలనుకుంటే మనకి కంప్లీట్ లైవ్ బ్రాడ్కాస్ట్ కూడా ఇక్కడనే జరుగుతుంది. బాగుంది. నితీష్, నీ పేరు? నైస్ టు మీట్ యూ. ఏ కాలేజ్? సెయింట్ మేరీస్ సికింద్రాబాద్ కాలేజ్ నుంచి. కాలేజ్ ఎగదేంగా వచ్చారు పోరాడు. వాయమ్మ ఓర్ నాయనో. మళ్ళీ వెళ్ళిపోతా, ఈవినింగ్ వెళ్ళిపోతాను. ఆల్ ది బెస్ట్, జాగ్రత్త వెళ్ళాలి. నైస్ టు మీట్ యూ. మీ పేరు? నైస్ టు మీట్ యూ. జాగ్రత్త వెళ్ళండి మేడం. బాయ్. సూపర్. గ్రూప్ ఏంది మీది? మీ గ్రూప్ ఏంది అంటున్నా? కంప్యూటర్. సూపర్. నైస్ టు మీట్ యూ. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త వెళ్ళండి. బయట చూస్తా అనుకోండి. జాగ్రత్త వెళ్ళండి. ఓకేనా? నైస్ టు మీట్ యూ. ఓకేనా? సెల్ఫీ నైస్ టు మీట్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. ఏ కాలేజ్? భవన్సా? ఓకే. అచ్చా, వీళ్ళందరూ భవన్సేనా? అరే నైస్ టు మీట్ యూ. వికీ. ఏ క్లాస్ రాను? 9th క్లాసు. వీనికి ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు చూడము. మాకు 9th క్లాస్లో గుర్తు వలగొట్టిరు. ఫోన్లే ఉండకాయలేదు మా చేతిలో. అది దోస్తు అంట. మీ పేరు? సాయితరం. మీ పేరు? రషీద్. నైస్ టు మీట్ యూ. ఏ ముట్టకాయలు. ఫోటో. ఇగో వీళ్ళు కాలేజ్ వేయడానికి బ్యాగులు తీసుకొని వచ్చి చూడు ఒటకాయలు. కాలేజ్ పోరా అంటే బ్యాగులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతారు వీళ్ళు.
నైస్ టు మీట్ యూ బేటా నైస్ టు మీట్ వ్యూస్ మస్తు థ్యాంక్ యూ ఒక్క డైలాగ్ చెప్పండి ఒక్క డైలాగ్ ఏ మొట్టకాయలు జాగ్రత్త బేటా బాయ్ మీ పేరు మీ పేరు నైస్ టు మీట్ యూ థ్యాంక్ యూ పుంజొచ్చి పెట్టని కొడతాడు అసలు మా సగరాల బిజినెస్ ఇంకా పైకి ఎదగాలని చెప్పి మొత్తం సగరాల బ్యాచ్ వాయమ్మ ఊరు నాయన ఉటకాయలు నైస్ టు మీట్ యూ బేటా జాగ్రత్త బాయ్ బాయ్ మీ పేరు చారీ ఏంది సైలెంట్ మ్యాన్ చారీ చారీ సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే యాక్చువల్లీ ప్లే స్టేషన్ లాంచ్లో ఉన్న చూస్తారు కదా కంప్లీట్గా మనకి ఇక్కడ 4 ఉన్నాయి మొత్తం ప్లే స్టేషన్స్ అంటే 4 టీవీస్ సపరేట్ టీవీస్ ఉన్నాయి బట్ మనము కావాలంటే మన ఫ్రెండ్స్తో కూడా ఆడుకోవచ్చు లైక్ 2 ప్లేయర్స్ లేకపోతే 4 ప్లేయర్స్ మనకు నచ్చినట్టు ఆడుకోవచ్చు సో ఇప్పుడైతే నేనైతే ప్రజెంట్ అయితే GTA పెట్టుకున్నా PS5 స్లిమ్ అక్కడ చూస్తారు కదా అండ్ మెయిన్ యాక్చువల్లీ మనకి గేమింగ్లో వచ్చేసి అంబియన్స్ అనమాట మనం కూర్చున్న అంబియన్స్ ఎట్లుంది మనకి సీటింగ్ పోస్చర్ ఎట్లుంది అది ఇంపార్టెంట్ కాబట్టి సో మజా వస్తుంది సోఫాలో కూర్చోవడం అయితే మామూలుగా లేదు అండ్ ముంగడ వచ్చేసి 60 ఇంచెస్ ప్యానల్ సరుకు 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 కోసం పోతున్నా సరుకు మావా సరుకు ఏడవైంది సరుకు చెప్పాను లేదన్నా సరుకు మందే 65 ఇంచెస్ ప్యానల్లో PS5లో GTA ఆడుతుంటే మామూలుగా లేదు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది క్వాలిటీ చూస్తారు మీరు ఎట్లా ఉందో మరి క్వాలిటీ ఎట్లా ఉందో మీరు కూడా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలి పిల్లలు సో ఫ్రెండ్స్ ఇక్కడ కంప్లీట్గా అయితే 20 పీసీస్ అవుతున్నాయి చూస్తారు కదా కంప్లీట్గా ల్యాన్ అనమాట అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడుకోనికే ఆల్మోస్ట్ లైక్ 20 మెంబర్స్ ఫ్రెండ్సే కూర్చొని ఎదురుగా కూర్చొని కంప్లీట్గా కాంపిటేటివ్ కూడా ఆడుకోవచ్చు లైక్ వార్ జోన్ కానీ ఫోర్ట్నైట్ కానీ పబ్జీ కానీ ఏదైనా సరే లైక్ కాంపిటేటివ్ ఆడుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది మజా వస్తుంది ఎందుకంటే మన ఆపోజిట్లో మన ఫ్రెండ్ ఉండి అనుకో కాంపిటీషన్ వేరే లెవెల్ ఉంటుంది సో అదనమాట సో ఇంకోటి ఏంటంటే మెయిన్ అంబియన్స్ ఇక్కడ నాకు నచ్చింది అండ్ గేమింగ్ చైర్ ఇది ఏదో నార్మల్ చైర్ కూడా గేమింగ్ చైర్ చూస్తారు కదా కంప్లీట్గా రిక్లైన్ అవ్వచ్చు ఫుల్లీ కంఫర్టబుల్ అనమాట లైక్ నువ్వు 5-6 గంటలు 7-8 గంటలు కంటిన్యూస్ ఇట్లా కూర్చున్నా కూడా నీకు అసలు స్ట్రెస్ అవ్వ లైక్ స్ట్రెయిన్ అవ్వదు మన మామూలుగా బాడీ సో అట్లా అనమాట సో ఇక్కడైతే ఫుల్లీ కంఫర్టబుల్ అండ్ ఈవెన్ పీసీ స్పెక్స్ కూడా చూసుకున్నట్టయితే మామూలుగా లేదు ఇక్కడ CPU వీళ్ళు Ryzen 7 7700 8 కోర్స్ ప్రాసెసర్ 32 GB ర్యామ్ అంట మొత్తం ఒట్టకాయల ర్యామే ఉంది ఇలా మొత్తం ఒట్టకాయలు ఏనా ఒట్టకాయలు సరుకు సరుకు మా సరుకు ఆడలేని సరుకు ఈయనే ఉంది మీరు ఇట్లా వచ్చేసారు మరి దబదబ వచ్చేసారు నైస్ టు మీట్ యూ బేటా ఆల్ ది బెస్ట్ ఓకే తీ బేటా ఓకే వాయమ్మ ఓర్ నాయనో Punj is coming and fucking you very badly baby మా ఇడ సిమ్యులేటర్ ఉంది ఇడ నీ అమ్మ కార్ డ్రైవ్ చేసిన ఫీల్ రావాలంటే ఇంట్లో వచ్చి కూర్చోవాలి కుర్చీ చూస్తారు ఎట్లా ఉందో స్టీరింగ్ ఉంది ముంగడ ఒట్టకాయలు ఉన్నాయి ఆడ చూస్తారు ఆ ఒట్టకాయలు కావాలి అది గేర్ బాక్స్ అని ఆయన ఒట్టకాయలు అనుకుని ఆయనతో పట్టుకునేవు సో రేసింగ్ సిమ్యులేటర్ అనమాట సో నిజంగా చెప్తాను కదా లైక్ నీకు రియల్ ఫీల్ నడపాలా యాక్చువల్ ఏంటంటే చాలామంది కార్ నడపలేరు కదా సో అట్లాంటి వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేర్చుకోర్రి అది బొమ్మ కార్ అనుకోరు ఎట్లా చేసి ఓ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా లైక్ రియల్ ఫీల్ రావాలంటే ఇట్లాంటి డ్రైవింగ్ సిమ్యులేటర్ ఆడాల్సిందే ఒక్కొక్కసారి అప్పుడప్పుడు సాయి చైతన్య మా దాంట్లో సాయి చైతన్య డ్రైవర్ అంటే నన్ను చూస్తున్నా దొంగవాడి అని దొంగవాడి చూస్తే నాకు తెలియదు అనుకున్నా వత్తు 6th గేరు 220 స్పీడ్ అంట మొడ్డ గుడిచిపోతారు ఈ స్పీడ్ పోతే పోకుర్రి డాడీ సో ఒకవేళ కనుక మీరు క్వాంటమ్ గేమింగ్ జోన్కి వస్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ డ్రైవింగ్ సిమ్యులేటర్ అయితే ట్రై చేయరు బాయ్ నిజంగా చెప్తున్నా లైక్ రియాలిటీ చాలామంది కార్ నడపాలనుకుంటారు బట్ నడపలేరు కదా సో అట్లాంటి వాళ్ళకి రియాలిటీ తెలవాలంటే మీకు యాజ్ యూజువల్గా క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ ఇగో చూస్తారు కదా స్టీరింగ్ గేర్ అప్ గేర్ డౌన్
సో మామూలుగా లేదు. యాక్చువల్లీ ఇక్కడ మాన్యువల్ గేర్ కూడా ఉంది, మనకు కావాలంటే మాన్యువల్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇక్కడే మన గేర్ షిఫ్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కావాలంటే ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ కావాలంటే ఇక్కడ. మనకి ఆ మాన్యువల్ ఫీల్ రావాలంటే ఇక్కడ వస్తాయి గేర్ 1 2 3 4 అది నీ ఓపిక.